మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, రోబో కిడ్నాపర్, చైనాలో 12 పెద్ద రోబోల్ని కిడ్నాప్ చేసిన చిన్న రోబో, సీసీటీవీ దృశ్యాలు వైరల్, ఎవరో ప్రోగ్రామింగ్ ద్వారా ఇలా చేసి ఉండొచ్చన్న అనుమానాలు, ముందున్న చిన్న రోబోను వృత్తంలో అనుసరిస్తున్న పెద్ద రోబోలు, విధంగా చిన్న రోబో 12 పెద్ద రోబోలను కిడ్నాప్ చేసిన చిన్న రోబో అన్నట్టుగా చూసుకోవచ్చు. ఇది సీసీటీవీ దృశ్యాలు వైరల్, ఎవరో ప్రోగ్రామింగ్ ద్వారా ఇలా చేసి ఉండొచ్చన్న అనుమానాలు, చైనాలో జరిగినట్టుగా చూసుకోవచ్చు. చిన్న రోబో 12 పెద్ద రోబోలను కిడ్నాప్ చేసిన విషయం ఇదో ఎవరో ఇది ప్రోగ్రామింగ్ ద్వారా ఇలా చేసి ఉండొచ్చన్న అనుమానాలు సీసీ కెమెరాలో బయటపడినట్టుగా చూసుకోవచ్చు. ఈ దృశ్యాలు చైనాలో. పరిశ్రమల కోసం భూములు సేకరించొద్దా, కొడంగల్ నియోజకవర్గంపై కక్ష ఎందుకు కేసీఆర్, నేనేమైనా 1,00,000 ఎకరాలు భూములు సేకరించానా, 4 గ్రామాల్లో 1,000-1,200 ఎకరాలు సేకరిస్తే మీకు కడుపు మంట ఎందుకు, మీ దుఃఖం బాధ ఏమిటని అడుగుతున్నా. 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినోడు మాట్లాడేది ఇట్లాగైనా, భూములు సేకరించకుండా పరిశ్రమలు పెట్టలేరని తెలియదా సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడ రాజన్న ఆలయంలో సీఎం రేవంత్, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు విధంగా వేములవాడ రాజన్న ఆలయంలో పూజలు నిర్వహించి ఈ విధంగా భూములు సేకరించొద్దా, పరిశ్రమలు నెలకొల్పాలంటే ఎందుకంత మీకు కడుపుమంట, 10 ఏళ్ళ అధికారంలో ఉన్న నాయకులు వాళ్ళు ఇదే నా మాట్లాడే తీరు అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ విధంగా నేను పరిశ్రమల కోసం భూమి సేకరిస్తూ ఉంటే, నేనేమైనా 1,00,000 ఎకరాల్లో భూమి సేకరిస్తున్నా, 1,000-1,200 ఎకరాలు సేకరిస్తుంటే పరిశ్రమలు నెలకొల్పడానికి, భూమి సేకరించకుండా ఎలా నెలకొల్పేది పరిశ్రమలు, మీకు ఎందుకంత కడుపు మంట ఎందుకన్నట్టుగా, ఎందుకు ఓర్చుకోలే, కక్ష ఎందుకు అన్నట్టుగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొద్దా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వద్దా, మీరు ప్రాజెక్టులు ఎలా కట్టారు, కొడంగల్పై ఇంత కక్ష ఎందుకు, కలెక్టర్పై దాడులు చేయిస్తారా, కుట్రలు చేస్తే ఊచలు లెక్కబెట్టిస్తాం, కేసీఆర్పై రేవంత్ రెడ్డి ధ్వజం, కాళేశ్వరం నీళ్లు రాకుండానే 1.53 కోట్ల టన్నుల ధాన్యం పండించారు, రాష్ట్రాన్ని అన్నింటా అభివృద్ధి చేస్తాం. వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విధంగా వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పరిశ్రమలకు కోసం భూమిని సేకరించకుండా ఎలా పరిశ్రమలు నెలకొల్పుతాం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పిస్తాం, మీకు ఎందుకంత కడుపుమంట అన్నట్టుగా కేసీఆర్పై ధ్వజం, ఇక్కడ విమర్శలు చేసినట్టుగా చూసుకోవచ్చు. కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. కాళేశ్వరం నీళ్లు రాకుండానే 1.53 కోట్ల టన్నుల ధాన్యం పండించారు అన్నట్టుగా, ఇక్కడ కాళేశ్వరంతో పని లేకుండానే ఈసారి ధాన్యం అధిక మొత్తంలో దిగుబడి అయింది రాష్ట్రంలో అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కుట్రలు చేస్తే ఈ విధంగా అభివృద్ధికి అడ్డుపడితే ఊచలు లెక్క పెట్టిస్తామన్నట్టుగా ఈ విధంగా కేసీఆర్పై ధ్వజం అంటే విమర్శించినట్టుగా చూసుకోవచ్చు. కేసీఆర్పై ఇక్కడ తీవ్రంగా విరుచుకుపడినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో భూసేకరణ చేయడం నేరమా, పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణ చేయొద్దా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వద్దా, పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది, భూసేకరణ చేయకుండా మీరు ప్రాజెక్టుల నిర్మాణం ఎలా చేపట్టారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏటా 1,10,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సు చదివి బయటకు వస్తున్నారని, వారికి ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు ఏర్పాటు చేయవద్దా అని ఈ విధంగా రాష్ట్రంలో ఏటా 1,10,000 మంది ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు, వాళ్ళందరికీ ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకూడదా, పరిశ్రమలు నెలకొల్పాలంటే భూమి సేకరించకుండా ఎలా సాధ్యపడుతుంది అన్నట్టుగా, మీరు ప్రాజెక్టులు నెలకొల్పడానికి భూములు సేకరించకుండా ఎలా చేపట్టిరు అన్నట్టుగా ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకు అంత కక్ష కడుపుమంట అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి తీవ్రంగా విరుచుకుపడుతున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. మోడీకి సాధ్యం కాని పని మేము చేసి చూపిస్తున్నాం, మరో 3 వారాల్లో తెలంగాణలో కులగణన పూర్తి, దేశానికి దారి చూపాం రాహుల్ గాంధీ. ఈ విధంగా మోడీకి సాధ్యం కాని పని మేము చేసి చూపిస్తున్నాం, తెలంగాణలో కులగణన 3-4 రోజుల్లో పూర్తవుతుందన్నట్టుగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. దేశానికి దారి చూపిస్తున్నామని కులగణను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు రాహుల్ గాంధీ. 4 ఏళ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టు, రేషన్ కార్డులతో సన్నబియ్యం, ఉత్తమ్ కుమార్ రెడ్డి. 4 ఏళ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాలకు ఆయకట్టు నిర్మాణం చేపడుతున్నారంట. రేషన్ కార్డులతో సన్నబియ్యం ఇస్తారంట ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. రేషన్లో సన్నబియ్యం అందిస్తామన్నట్టుగా మాట్లాడుకొస్తారు.
మహాయుతిదే మహారాష్ట్ర, బీజేపీ కూటమికే విజయ అవకాశాలు ఎక్కువ, జార్ఖండ్లోనూ ఎన్డీఏకే ఛాన్స్. పలు ఎగ్జిట్ పోల్స్లో వెల్లడి. మహారాష్ట్రలో 58.22% పోలింగ్, జార్ఖండ్లో 67.59% ఎల్లుండి ఫలితాలు. దేశంలో అధికార ప్రతిపక్ష కూటమిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన మహాయుద్ధానికి తెరపడింది. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఈవీఎంలో నిక్షిప్తం చేసిన తీర్పు శనివారం వెలువడనుంది. ఏ రాష్ట్రంలో అధికార పీఠం ఎవరిదో శనివారం మధ్యాహ్నానికే తేలిపోనుంది. అయితే మరాఠా గడ్డపై బీజేపీకి అత్యధిక అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయి. అక్కడ అధికార పీఠం మహాయుతి కూటమికే దక్కుతుందని, కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడి కూటమికి భంగపాటు తప్పదని అటు గనుల గడ్డ జార్ఖండ్లోను ఎన్డీఏ కూటమిదే గెలుపని అత్యధిక సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ జరగగా 81 స్థానాలున్న జార్ఖండ్లో నవంబర్ 13న 43 స్థానాలకు, రెండో దశలో భాగంగా 38 స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. కడపటి వార్తలందే సమయానికి మహారాష్ట్రలో 65.02%, జార్ఖండ్లో 68.45% పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో 2019 ఎన్నికల కంటే 61.6% ఎక్కువ శాతం పోలింగ్ ఈసారి నమోదవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ విధంగా మహాయుతిదే మహారాష్ట్ర, ఈ విధంగా మహాయుతి పార్టీదే విజయం సాధించబోతుంది. అది బీజేపీ కూటమిగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మహారాష్ట్ర అటు జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కూడా, ఇంకా మహారాష్ట్ర జార్ఖండ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీదే అత్యధిక మెజారిటీ వస్తుందని సర్వే నివేదికలు వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు ఎగ్జిట్ పోల్స్ రూపంలో. ఈ విధంగా మొత్తం మీద రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలుస్తుంది అన్నట్టుగా సర్వే నివేదికలు వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ముంబైలోని ఓ పోలింగ్ బూత్కు ఓటు వేయడానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన షారుఖ్ ఖాన్. నేటి నుంచి లోక్ మందన్. హైదరాబాద్లో అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం 4 రోజుల పాటు జరగనున్న కార్యక్రమం, హాజరు కానున్న రాష్ట్రపతి, గవర్నర్లు. బీజేపీ నిర్వహిస్తున్న లోక్ మందన్ ఇది ఇంత ముందుకు ఇతర రాష్ట్రాల్లో జరిగింది. ఈసారి తెలంగాణలోని హైదరాబాద్లోనే జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా శిల్పారామంలో నిర్వహిస్తున్న ఇది అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం బీజేపీ నిర్వహిస్తుందని చూసుకోవచ్చు. విధంగా 4 రోజుల పాటు జరగనున్న కార్యక్రమం. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్య నేతలు కూడా గవర్నర్లు కూడా హాజరవుతున్నట్టుగా చూసుకోవచ్చు, ఇతర రాష్ట్ర గవర్నర్లు కూడా. రేవంత్కు కేసీఆర్ భయం. వరంగల్ సభలో 50 సార్లు ప్రస్తావన. రాష్ట్రంలో బీఆర్యూ ట్యాక్స్, ప్రతి బిల్లుపై 8-10% వసూళ్లు, మోసం చేయడం, మాట తప్పడం రేవంత్ రెడ్డి డిఎన్ఏలోనే ఉంది. పాలమూరు పర్యటనలో హరీష్ రావు. రేవంత్కు కేసీఆర్ భయం. వరంగల్ సభలో 50 సార్లు ప్రస్తావన. రాష్ట్రంలో బీఆర్యూ ట్యాక్స్, ప్రతి బిల్లుపై 8-10% వసూళ్లు, మోసం చేయడం, మాట తప్పడం రేవంత్ రెడ్డి డిఎన్ఏలో ఉంది. పాలమూరు పర్యటనలో హరీష్ రావు. ఈ విధంగా పాలమూరు పర్యటనలో భాగంగా హరీష్ రావు, బీఆర్ఎస్ నేత హరీష్ రావు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడేగా చూసుకోవచ్చు. ఈ విధంగా వరంగల్ సభలో 50 సార్లు 45 నిమిషాలు మాట్లాడిన రేవంత్ రెడ్డి 50 సార్లు కేసీఆర్ పేరు తలుచుకున్నారు. ఈ విధంగా కేసీఆర్ అంటే భయం మొదలైంది రేవంత్ రెడ్డికి. పరిపాలన చేతకాక కేసీఆర్ను తిట్టడం మొదలుపెట్టింది. ఈ విధంగా అన్నట్టుగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడేగా చూసుకోవచ్చు హరీష్ రావు. రాష్ట్రంలో బీఆర్యూ ట్యాక్స్ కట్టిస్తూ ప్రతి బిల్లుపై 8-10% వసూళ్లు, మోసం చేయడం, మాట తప్పడం రేవంత్ రెడ్డి డిఎన్ఏలోనే ఉంది. ఈ విధంగా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి విధంగా పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడేగా చూసుకోవచ్చు హరీష్ రావు. జ్వరం తగ్గి 2 నెలలైనా తగ్గని నొప్పులు, ముందెన్నడూ లేని విధంగా విష జ్వరాలు, దోమల స్వైర విహారం, ఆసుపత్రులకు బాధితుల క్యూ, ఓపీలో వారి సగటే 30-40%. డెంగీ, చికెన్ గున్యా విజృంభణ, రాష్ట్రానికి అమెరికా ట్రావెల్ అలర్ట్. హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో ల్యాప్రోస్కోపిక్ సర్జన్ చికెన్ గున్యా బారిన పడ్డారు. రోజు సర్జరీలతో బిజీగా ఉండే ఆయన జ్వరంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పుడు జ్వరం తగ్గిన జ్వరానంతరం పోస్ట్ వైరల్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వంటి నొప్పులు, నీరసం, అలసట కారణంగా శస్త్రచికిత్సలు చేయలేకపోతున్నారు. కేవలం అవుట్ పేషెంట్లను చూడడానికే పరిమితమవుతున్నారు. ఆయన వయసు 45 ఏళ్లే. ఖమ్మం జిల్లాకు చెందిన మోహన్ రావు అనే ఆటో రిక్షా డ్రైవర్ది ఇదే పరిస్థితి. కొన్నాళ్ల క్రితం విషజ్వరం బారిన పడ్డారు. ఆసుపత్రిలో చేరారు. డిశ్చార్జ్ అయినా విపరీతమైన ఒంటి నొప్పులతో ఆటో రిక్షాను నడపలేకపోతున్నారు. ఇంటికే పరిమితమయ్యారు. ఈ విధంగా హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ల్యాప్రోస్కోపిక్ సర్జన్ చికెన్ గున్యా
సర్జన్ అన్న అంటే ఆయన డాక్టర్గా చెప్పుకోవచ్చు. ఆయన కూడా చికెన్ గున్యా బారిన పడి తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ఈ విధంగా ఆ జ్వరం తగ్గిన తర్వాత కూడా ఒంటి నొప్పులు ఈ విధంగా దానికి సంబంధించిన అలసట నీరసం అనేటివి ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. జ్వరం తగ్గి 2 నెలలైనా ఈ విధంగా వాటి నుంచి బయటపడలేకపోతున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా విష జ్వరాల నుంచి బయటపడే ప్రమాదం ఉందన్నట్టుగా ఈ సందర్భంగా చూసుకోవచ్చు. బెంగళూరులో ఆనంద్ మల్లిగావడ్ కృషితో పునరుద్ధరించిన చెరువుల ఆక్రమణను ఉపేక్షిస్తే విధ్వంసమే. ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపాలి, పేదలకు న్యాయం చేయాలి, పక్కా ఇల్లు ఇవ్వాలి. పర్యావరణ పరిరక్షణకు మూసీ ప్రాజెక్టు కీలకం. పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి. సీఎం రేవంత్ హైడ్రా నిర్ణయం దేశానికే మార్గదర్శనం. ఆయన నిజాయితీకి నచ్చింది, పూర్తి సహకారం అందిస్తా. ఆంధ్రజ్యోతితో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ విధంగా బెంగళూరులో ఆనంద్ మల్లిగావడ్ కృషితో పునరుద్ధరించిన చెరువుల ఆక్రమణను ఉపేక్షిస్తే విధ్వంసమే. ఏదైతే చెరువులు ఆక్రమణను ఉపేక్షిస్తే అంటే దాన్ని అడ్డుకుంటే ఈ విధంగా విధ్వంసమే అన్నట్టుగా ఆయన బెంగళూరులో ఆనంద్ మల్లిగావడ్ కృషితో ఇతని కృషితో బెంగళూరులో చెరువు పునరుద్ధరించిన దాని ద్వారా చెరువు విస్తరిస్తే మెరుగుపరిచినట్టుగా చూసుకోవచ్చు. దాన్ని మూసీని కూడా పునరుద్ధరణ చేస్తే ఈ విధంగా హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. రేవంత్ రెడ్డి కృషి మెచ్చుకోవచ్చు అన్నట్టుగా ఆయన అభినందిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈయన బెంగళూరుకు చెందిన లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగావడ్, ఈయన పేరు ఆనంద్ మల్లిగావడ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా బెంగళూరు చెందిన వ్యక్తి, లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇక్కడ సంస్థకు చెందిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఆంధ్రజ్యోతితో ఇంటర్వ్యూలో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రేవంత్ చేపట్టిన హైడ్రా అనేది చెప్పుకోదగినది అన్నట్టుగా ఆయన దేశానికే మార్గదర్శనం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం హైడ్రా అనేది ఇక్కడ దేశానికే మార్గదర్శనం. మూసీ సుందరీకరణ అనేది ఇక్కడ దీన్ని అడ్డుకుంటే ఇంకా విధ్వంసమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీనంత మూర్ఖత్వం లేదన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా మూసీ సుందరీకరణ చేపడితే హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈయన ఆనంద్ లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆనంద్ మల్లిగావడ్. ప్లాస్టో ప్రవేశపెడుతున్నది. ప్లాస్టో బాత్రూమ్ ట్యాప్స్ 4 లేయర్ ప్లేటింగ్తో క్రోమ్ ప్లేటెడ్ సిపి బ్రాస్ ఫిట్టింగ్స్, ఓవర్ హెడ్ షవర్, బాత్ స్పాట్ టిప్ టన్, 10 years వారంటీ, స్వాన్ నెక్, బేసిన్ మిక్సర్, 2-way బిట్కాక్, సింక్ మిక్సర్, వాల్ మిక్సర్ 3-in-1, డైవర్టర్, హెల్త్ పాసెట్, 48 గంటల్లో సేవలు. యాంగిల్ కాక్ త్రాగునీటికి సురక్షితమైనది. 100 లీటర్ల నుంచి 10,000 లీటర్లలో లభిస్తుంది. 10 years గ్యారంటీ ఆన్ ఆల్ ట్యాంక్స్. 8 లేయర్ ప్లాస్టో ట్యాంక్. ఈ విధంగా ప్లాస్టో వాళ్ళ ప్లంబర్ మొత్తం మెటీరియల్కి సంబంధించి బిల్డింగ్కి సంబంధించిన మెటీరియల్ అన్నీ ప్రొవైడ్ చేస్తామన్నట్టుగా వాళ్ళ ప్లాస్టో అడ్వర్టైజ్మెంట్ వాటర్ ట్యాంక్ సంబంధించి ఈ విధంగా మొత్తం ప్లాస్టో వాళ్ళు మొత్తం ఇంట్లో సంబంధించిన అన్ని వస్తువులను అందిస్తామన్నట్టుగా వాళ్ళు యాడ్ కూడా జరిగింది. ఆర్సీ ప్లాస్టో ట్యాంక్స్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్, హింగా నాగపూర్. ఇది డీలర్షిప్ ప్రాజెక్ట్ మెటీరియల్ సమాచారం కోసం, పని సమాచారం కొరకు. అన్బ్రేకబుల్ గమేలా 2 years గ్యారంటీ. అన్బ్రేకబుల్ గమేలా ఈ విధంగా వివిధ రకాల ఇంట్లో వాడుకునే మొత్తంగా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తామన్నట్టుగా బిల్డింగ్ మెటీరియల్ ప్రొవైడ్ చేసే విధంగా వీళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది. ఆర్సీ ప్లాస్టో ట్యాంక్స్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.